రసాయనాలతో మాగబెట్టిన మామిడి, బొప్పాయి, అరటి పండ్లను గుర్తించే సింపుల్ టెస్ట్. సహజంగా పక్వానికి రావాల్సిన పండ్లు ప్రస్తుతం కెమికల్ సహాయంతో పండించే దుస్థితి. రంగురంగుల పండ్ల వెనుక దాగి ఉన్న కెమికల్స్ నీడలు మన శరీరాలను విషతుల్యం చేస్తున్నాయి. మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లు వాటి సహజమైన రుచిని కోల్పోతున్నాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా పండ్లను బలవంతంగా పండించే మాఫియాపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా జలపించింది. అదే సమయంలో మనల్ని కూడా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో కెమికల్ సాయంతో మగ్గిన పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. మన ఆహారంలో పండ్లు ఎప్పుడూ ముఖ్యమైన భాగమే. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల నిలయాలు. కానీ ఇటీవల కాలంలో పండ్లు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నట్లు మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. దేశీయ మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్ సరఫరా వల్ల విషపూరిత రసాయనాలను, రైపెనింగ్ ఏజెంట్లను విచ్చలవిడిగా వినియోగించడమే ఇందుకు ప్రధాన కారణం. ఆహార భద్రతా అధికారులు గోదాములపై దాడి చేసి సమయానికి కెమికల్ సాయంతో మగ్గిన పండ్లు అప్పటికే మార్కెట్లో, రెస్టారెంట్లు, ఇళ్లకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితులను అదుపు చేయడానికి ఆహార భద్రతా సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రసాయన పద్ధతుల్లో పండ్లను పండించడంపై తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ఎక్స్ పోస్ట్ ప్రకారం పంటను మాగబెట్టడానికి నిషేధిత కృత్రిమ రసాయనాలను వాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరింది. ఏంటి స్ట్రిప్ పేపర్ టెస్ట్? ఈ పరీక్షలో ఇండికేటర్ పేపర్ స్ట్రిప్ సాధారణంగా పొటాషియం పర్మాంగనేట్ లేదా కెమికల్స్ తో కలిపిన రియాక్టివ్ స్ట్రిప్స్ ను ఉపయోగిస్తారు. పండ్ల నుంచి వెలువడే వాయువులను బట్టి ఆ పంటను కాల్షియం కార్బైడ్ తో కృత్రిమంగా పండించారా లేదా అని గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.